అంటే పరాభవ నామ సంవత్సరంలో ప్రతి ఒక్క దాంట్లో కూడా పరాభవం తప్పదు అని చెప్తున్నారు కదా. మంచి జరిగే అంశాలు ఒకటి కూడా లేవంటారా? మంచి జరిగే అంశాలు ఒకటే ఉన్నాయి. ఈ సంవత్సరము ఓడలు బళ్ళు, బళ్ళు ఓడలు అయ్యే అవకాశం ఉంది. అంటే అన్ఎక్స్పెక్టెడ్గా బీద వాళ్ళు ధనవంతులయ్యే అవకాశం ఉంది. ఈ సంవత్సరము స్త్రీలకు 100కి 100% అనుకూలంగా ఉండబోతా ఉంది. అంటే ఏ ప్రాతిపదికన ఏ ప్రాతిపదికన అంటే స్త్రీలకు అవకాశాలు మెండుగా ఉంటాయి, స్త్రీలకు ఆదాయం పెరుగుతుంది, స్త్రీలకు ఇంపార్టెన్స్ పెరుగుతుంది, ప్రపంచవ్యాప్తంగా స్త్రీలకు ప్రాముఖ్యత పెరుగుతుంది. అఫ్ కోర్స్ కొన్ని దేశాలు వెస్టర్న్ కంట్రీలో ఆల్రెడీ ఆ ప్రాముఖ్యత ఉంది, బట్ భారతదేశంలో కొద్ది గొప్ప ఓవరాల్గా. బట్ ఈ సంవత్సరం భారతదేశంలో స్త్రీల పరిస్థితి ఎలా ఉంటుంది అంటే మగవాళ్లకు 100 మార్కులు వేస్తే ఇంపార్టెన్స్ పరంగా స్త్రీలకు 200 మార్కులు పడతాయి. అంటే మగవాళ్ళని తోసి రాజని స్త్రీలు ముందుకు వస్తారు. ప్రతి రంగంలో స్త్రీలే ప్రాముఖ్యత. వాళ్ళు మీరు సాఫ్ట్వేర్ కంపెనీ తీసుకోండి, సినిమా ఇండస్ట్రీ తీసుకోండి, రాజకీయాలు తీసుకోండి, ఏ రంగంలో అయినా స్త్రీల యొక్క ప్రాముఖ్యత ఈ సంవత్సరం పెరుగుతుంది. అలాగే స్త్రీల యొక్క సక్సెస్ రేట్ ఈ సంవత్సరం అధికంగా ఉంటుంది. అంటే స్త్రీల సంపాదన పెరుగుతుంది, స్త్రీలకు ఇంట్లో ప్రాముఖ్యత పెరుగుతుంది, భార్య మాట వినే భర్తలు పెరుగుతారు, కుటుంబంలో తల్లిదండ్రులు కూడా కూతురు మాట వింటారు, పిల్లలు కూడా తల్లి మాట వింటారు. సో ఆ విధంగా ఈ సంవత్సరం స్త్రీలకు ప్రాముఖ్యత కలగడం అనేటువంటి ఈ సంవత్సరం ముఖ్యమైనటువంటి అంశం. అలాగే దీంట్లో ఇంకొక లాజిక్ ఏముంది అంటే ఈ సంవత్సరం క్రైమ్ రేట్లో కూడా స్త్రీలు పాలు పంచుకుంటారు. లాస్ట్ ఇయర్ కంటే ఇంకొద్దిగా 2% పెరిగే అవకాశం ఉంది క్రైమ్ రేట్. ఎందుకంటే ఎక్కడైతే రిస్క్ ఉంటుందో అక్కడ సమస్యలు ఉంటాయి. సో స్త్రీలు రిస్క్ తీసుకోవడం స్టార్ట్ అయింది. తీసుకుంటున్నప్పుడు సమాజం కోసం, కుటుంబం కోసం రిస్క్ తీసుకుంటున్నప్పుడు కొన్ని సమస్యలు కూడా ఏర్పడతాయి. ఆ సమస్యల్లో భాగంగా క్రైమ్ రేట్ కూడా ఆర్థిక నేరాలకు పాల్పడేటువంటి స్త్రీల సంఖ్య కూడా ఈ సంవత్సరం ఎక్కువగా ఉండే అవకాశం